అందరికీ నమస్కారం. నేను న్యూ సీరీస్ మీద న్యూ టాపిక్‌తో వచ్చాను. ఏంటంటే 'కన్నప్ప 2' టీజర్ వచ్చింది భయ్యా. ఒకసారి వీఎఫ్ఎక్స్ అండ్ పిక్చరైజేషన్ చూస్తే 'కన్నప్ప 1' కన్నా 'కన్నప్ప 2' టీజర్ అయితే చాలా బాగుంది. కలర్ గ్రేడింగ్ అని చాలా బాగా యూజ్ చేశారు. సో, యాక్టర్స్ ఉన్న క్యారెక్టర్స్ ఆల్ యాక్టర్స్ పెర్ఫార్మ్ చేశారు. చాలా బాగా యాక్ట్ చేశారు భయ్యా. సో, తమిళ్ యాక్టర్ తిన చాలా మూవీస్‌లో చేసింది. తిను కూడా బానే చేసింది. గుర్రం సీను ఉంది భయ్యా. నేనైతే 'బాహుబలిలో' రేంజ్‌లో ఉందనుకున్నాను. బట్ కాదు భయ్యా. బట్ గుడ్. కానీ 'శరత్ కుమార్' గారు యాక్టింగ్ కూడా చాలా బా చేశారు. తర్వాత 'మోహన్ బాబు' గారు కూడా చాలా బా చేశారు భయ్యా. పెర్ఫార్మన్స్ చాలా బావుంది. నెక్స్ట్ విష్ణు ఒక లుక్ సైడ్ యాంగిల్‌లో ఈ షాట్ తీశారు భయ్యా. చాలా బాగా తీశారు. నాకైతే చాలా బా నచ్చింది. కానీ బాణాలు మాత్రం మనోడు ఎక్కడికి వేసాడో తెలీదు గానీ, అవి మాత్రం కరెక్ట్‌గానే చూపిచ్చారు. విష్ణు కత్తి సీన్ చాలా బాగుండింది భయ్యా. చాలా బా తీశారు. నెక్స్ట్ వచ్చేసి ఈ గుర్రం సీన్స్ కూడా చాలా బా చేశారు భయ్యా. విష్ణు గారు కత్తి పెట్టుకొని చేసేది చాలా బా చేశారు. ఒక సైడ్ యాంగిల్‌లో బిఫోర్ చెప్పాను కదా! చాలా బా చేశారు భయ్యా. సో, 'అక్షయ్ కుమార్' గారు 'రోబోట్ 2.0లో' కేక పుట్టిచ్చారు భయ్యా యాక్టింగ్‌లోని. 'కన్నప్ప 2లో' కూడా యాజ్ సమ్ ఆక్టింగ్ భయ్యా. నాకైతే కొన్ని సీన్స్ అయితే సీరియల్‌లాగా ఉన్నాయనిపించింది కానీ కాదు. కానీ 'ప్రభాస్' ఎంట్రీ ఉంటుంది భయ్యా. వాకింగ్ స్టైల్ ఇన్ యాక్షన్ గూస్ బంప్స్ వచ్చాయంతే. సో, హీరోయిన్ తన కొత్త యాక్ట్రెస్ భయ్యా. తన అందంతో అందరిని పడగొట్టేసింది భయ్యా. సైడ్ షాట్‌లో 'ప్రభాస్' గారు అలా స్లోగా వచ్చినప్పుడు భయ్యా సీన్ ఉంటది భయ్యా. ఎక్స్ట్రార్డినరీగా తీశారు భయ్యా. కేక పుట్టిచ్చారు. సో, లాస్ట్ సెకండ్‌లో 'ప్రభాస్' అన్న క్రేజ్ మాత్రం బాగా హైలైట్ అయింది భయ్యా. సో, ఇక్కడ చూస్తే మన 'కన్నప్ప 2' టీజర్ రివ్యూస్ మాత్రం ఎవరికి బా ఇచ్చారంటే 'ప్రభాస్' గారికి 77% ఇచ్చారు భయ్యా. అసదిరిపోయింది.